సో ఈరోజు మా ఫామ్ హౌస్లో ఉన్నామన్నమాట. బ్యూటిఫుల్ ఫామ్ హౌస్కి వచ్చేసాము. వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అన్నమాట. చూడండి ఎంత చక్కగా పలకరిస్తూ ఉంటాయో. హాయ్ ఫ్రెండ్స్. ఇది చెప్పానా ఇందాక నుంచి నా వెంబటే తిరుగుతుందని. ఇది నా ఫ్రెండ్ అని మీరు నమ్మలే కదా, నా వెనకనే తిరుగుతూ ఉంది ఇది. ఎంత ఆక్సిజన్ పీల్చుకోవచ్చు. అట్లానే ఎక్కువ పిలుచుకున్నారు నాకు ఇది ఎప్పుడు మనల్ని పొడవాలా అని చూసి మనం వెంబడే తిరుగుతుందేమో అనిపిస్తుంది. ఎప్పుడు అంటే ఏం ఫీల్ ఉన్నది మామయ్య. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఈ ఆడనే మళ్ళీ ఇక్కడ ఉంది రా. ఇవే తగ్గించుకుంటే మంచిది. హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంటబాయ్. సో ఈరోజు మా ఫామ్ హౌస్లో ఉన్నామన్నమాట. బ్యూటిఫుల్ ఫామ్ హౌస్కి వచ్చేసాము. సో ఈ ఫామ్ హౌస్లో బోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి. సో చాలా రోజుల తర్వాత ఈ టెన్షన్స్ కానీ, బయట టెన్షన్స్ కానీ, లేకపోతే మన ప్రొఫెషనల్ టెన్షన్స్ కానీ ఇవన్నిటిని అలా పక్కన పెట్టేసి సరదాగా ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చామన్నమాట. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్కి వచ్చామన్నమాట. ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాడు, నీకు నచ్చుతుందిరా ఫామ్ హౌస్కి, డెఫినెట్గా రా 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 అంటున్నాడు. నేను మాత్రం వస్తా అని చెప్తూ ఉన్నాను, కానీ ఎప్పుడు రాలేదు. సో అప్పుడు చూసినప్పుడు ఒక రకంగా ఉండేది, ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయిపోయింది. బ్రదర్ కూడా ఎలాగో ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు, శేఖర్ అన్న క్యాన్బెరాలో ఉంటాడు. సో అందరం కలిసి, నేను సుజ్జి కలిసి అందరూ ఇలా చక్కగా ఫామ్ హౌస్లో బ్యూటిఫుల్గా టైం స్పెండ్ చేయడానికి వచ్చాం. అక్కడ జరిగిన ఒక అద్భుతమైన వీడియోని మీ గురించి నేను షేర్ చేస్తున్నాను. నాకు డాగ్స్ అంటే చాలా చాలా ఇష్టం. నేను 5 years అలా నేను నా కెరియర్ స్టార్టింగ్లో పెంచుకున్నాను అనమాట. కొంచెం అది పాపం అది హెల్త్ బాగాలేక చనిపోవడం వల్ల నేను కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యి ఇంకా లైఫ్లో పెంచుకోకూడదని డిసైడ్ అయ్యా. ఒక్కటిసారి మనకి అవి కనెక్ట్ అయ్యాయి అనుకో, లైఫ్ లాంగ్ మనకి ఏదో తెలియని ఒక మిస్ అయ్యామన్న ఫీల్ ఉంటుంది. సో ఇట్లా వీడు బీగల్గాడు బ్యూటిఫుల్ అనమాట. వీడు తెలుసు కదా ఎంత అల్లరి చేస్తాడో బీగల్, అందుకే వీడిని కూడా దాచిపెట్టేశారు. వీడు మంచి సూపర్ 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 పర్సన్ అనమాట. సో చూడండి. సో నాకు ఇష్టమైన బ్రీడ్లో ఇదొక బ్రీడ్, బీగల్. సో హాయ్రా. నేను చాలా ఫామ్ హౌస్లు చూశాను, కానీ ఈ ఫామ్ హౌస్ నాకు నచ్చడానికి గల బలమైన కారణం ఏంటంటే న్యాచురల్గా ఉంటాయి అనమాట. ఎంత న్యాచురల్ అంటే చూడండి, చక్కగా అదేదో అద్భుతంగా అలా కూర్చొని మనకి వెల్కమ్ చెప్తూ ఉంటాయి అనమాట. స్టార్టింగ్ రాగానే లెఫ్ట్ సైడ్ ఇలా వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అనమాట. చూడండి ఎంత చక్కగా పలకరిస్తూ ఉంటాయో. హాయ్ ఫ్రెండ్స్. రా. అవి అనట్లేదు, నేనే అంటున్నా, అవి అనకపోతే బాగోదు కదా అని చెప్పేసి. సో బ్యూటిఫుల్ అనమాట. ఇది చెప్పానా ఇందాక నుంచి నా వెంబటే తిరుగుతుందని. ఇది నా ఫ్రెండ్ అని మీరు నమ్మలే కదా, నా వెనకనే తిరుగుతూ ఉంది ఇది. వీడే మా ఫామ్ హౌస్లో ఇంకో ఫ్రెండ్ అనమాట. వీడు కొంచెం అల్లరి ఎక్కువ అని వీడిని కట్టేసాం, కానీ చాలా మంచోడు బేసికల్లీ. వీడు ఎంత మంచోడు అంటే వదిలిపెట్టామంటే మొత్తం తిరిగేసి ఒక 2-3 kilometers అయినా కూడా ఫాస్ట్గా తిరిగేసి ఇంకా ఏం తెలియనట్టు వచ్చి అమాయకుల్లో కూర్చుంటాడు అనమాట. ఇట్లా ప్రశాంతంగా. సే నువ్వేంట నా వెనక పడ్డావు చూడండి, ఇందాక నుంచి నా వెనకే పడుతుంది అనమాట. నా వెనకే ఉండు, అర్థమైందా? సో ఇలాగ ఎన్నో చెట్లు ఉన్నాయన్నమాట. సో బేసికలీ మన పెద్దవాళ్ళు కానీ, మన అమ్మ నాన్న అమ్మమ్మలు తాతయ్యలు కూడా ఇలాంటి అద్భుతమైన వెదర్లో వాళ్ళు లైఫ్ లీడ్ చేశారు కాబట్టి నాకు అనిపిస్తూ ఉంటుంది 100 years దాకా బతికారు అని.
సో ఫ్యూచర్లో మళ్ళీ ఏంటి ఓకే ఓకే చెప్తా మీ గురించి కూడా చెప్తాను. ఏమైందిరా? ఫామ్ హౌస్లో చిన్న చిన్న క్యూట్ పప్పీస్ అనమాట. రాగానే అయ్యో దానికి ఏమైనా రావాలేమో, పిల్లలను పెట్టినట్టున్నది. హాయ్ పప్పీస్. అల్లరి. ఎప్పుడు కుక్క పిల్లలను ఎత్తుకుని నేను అమెరికాలో ఎత్తుకున్నాను చిన్న కుక్క పిల్లని. అది రమేష్ అన్న వాళ్ళ ఇంట్లో ఆ కుక్క పిల్ల పేరేమో ఉండే. వీడు 20-25 ఉండే అందరికి ఇచ్చిండు కుక్క. అవునా? దాని పిల్లలు అనుకుంటా పోలికలు సేమ్. చక్కటి ఆవులు. ఇక్కడ ఒక ఆవు ఉండాలి కట్టేసి. అంటే ఇదివరకంటే పరిగెత్తదని, ఇప్పుడు పరిగెత్తలేదు కదా. వర్షం పడితే ఇంకా బాగుంటుంది తెలుసా ఫామ్ హౌస్. వర్షం పడితే చాలా బాగుంటుంది కానీ గడ్డిలలో బాగుంటుందండి. పురుగు పూసం ఏమైనా బయటకు వచ్చినాయి అనుకో ఉడికిస్తాయి అనమాట. అందుకే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు జర చెట్లలో ఇట్లా పోయేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. అసలు ఫ్లేవర్ కూడా చూసిండ్రు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి గడ్డి వాసన, మట్టి వాసన. ఎంత ఆక్సిజన్ పీల్చుకోవచ్చు. అట్లానే ఎక్కువ పీల్చుకున్నారు. నాకు పురుగులు నెమ్మకులో పోతాయి. అట్లా అని చెప్పి అని గట్టిగానే గాలిలా చిన్న చిన్న పురుగులు ఉన్నాయి ముక్కులకు పోతాయి. బ్యూటిఫుల్ గా సెట్ వేసినట్టు లేదు అక్కడ. సినిమాలో సెట్ ఉంటుంది చూడండి, జావులు, గడ్డి, కోళ్ళు చూడండి. మా నక్షత్రకి ఎంత ఇష్టమో చిన్న ఆవులు అంటే. చిన్న ఆవు అంటే చాలా లేచి కూర్చుంటుంది. లక్ష్మి అయ్యా ఇది ఇంకా బాగుంది. మీకు ఇప్పుడు ఈ సందర్భంగా నేను మీకు ఒక చిన్న విషయం షేర్ చేయాలండి. ఏంటో చిన్నప్పుడు చిన్నప్పుడు సమ్మర్ వచ్చిందంటే ఒక గ్యాంగ్ వేసుకొని ఒక 4-5 ఎప్పుడు మేము సమ్మర్ వచ్చిందన్నా స్కూల్ ఉన్నా ఎప్పుడైనా మాకు ఇంటి దగ్గర గ్యాంగ్ ఉండే. గ్యాంగ్ అందరం కలిసి ఏం చేసేదంటే ఈత పండ్ల బాట పట్టేది. ఈత చెట్లు మాకు ఎక్కడ ఉన్నాయంటే ఊరవతలు ఉంటుండే, చెరువు కట్టలు ఎంబటి అట్లా ఉంటుండే. ఏం చేసినా అందరం కలిసి ఓ వాటర్ బాటిల్ పట్టుకొని, ఓ తలపాగ పట్టుకొని ఈతకాయలకు పోయి ఈతకాయలు తీసుకొని ముంజకాయలు తాటి చెట్ల కాడ ముంజకాయలు తిని ఈతకాయలు పండని అగో అట్లున్న గెలలు తీసుకొని వచ్చి ఎప్పుడు పండుతాయని రోజు చూసుకుంటే పండిన తర్వాత తినేది. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది తెలుసా అండి. అట్లాంటివి ఇవాళ తింటాను, అప్పుడు ఎప్పుడు తిన్నా. ఫామ్ హౌస్ మామిడికాయ. థ్యాంక్ యూ సో మచ్ అండి, లవ్ యూ. ఫ్రెష్ ఫ్రూట్స్ ఇట్లా చూసి ఇక్కడే ఉన్నాయి ఈ చెట్లవే. ఇది ఎప్పుడు మనల్ని పొడవాలా అని చూసి మనం ఎంబడే తిరుగుతుందేమో అనిపిస్తుంది. తిని టేస్ట్ చెప్పి ఎట్లా ఉందో. ఈత పళ్ళే అండి ఇవి. ఈత పళ్ళనే ఖర్జూరాలు, పెద్దగా అయితే ఖర్జూరాలు, చిన్నగా అయితే ఈత పళ్ళు. అని ఈ ముళ్ళు మాత్రం చాలా డేంజర్ అనమాట. ఇది అదే ముళ్ళు కాదురా, ఇవి ఆకులే. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ చాలా ఉన్నాయి.
ఇవి కనుక సిటీలో కనుక దొరకాలి, మనం కొనాలి, తినాలి అంటే చిన్న గిలాస్ అనే 20 రూపాయలు. 20 కాదు 50 రూపాయలు. మళ్ళీ దానికి ఒక ఆర్గానిక్ అని పేరు పెట్టి ఈ మధ్య ప్రతిదీ ఆర్గానిక్ అని చెప్పేసి అమ్మేస్తారు. అది ఏది ఆర్గానిక్ ఏది కాదు ఏందో ఆ దేవుడికి ఏది తెలియాలి. పేరు మాత్రం ఆర్గానిక్ అనగానే అందరు పెద్దోళ్ళు ఆర్గానిక్ కదా అని తినేస్తారు. మేము ఆర్గానిక్ తింటున్నాం అని మీరు ఊరికే దాంట్లో తిరిగి వస్తుంది వద్దు అంటుంటే నీకు మంచి ఈతకాయలు కోసిస్తుందా? ఈతకాయలు ఓ, ఇవి ఆ రోజు ఇక్కడ నుంచేనా నీకు? అరే పండ్లు చెట్టు మీద పండ్లైనా అండి. ఆగాగు, నీకు మంచి కాయలు. అప్పుడు అన్న వీటితో నేను మాట్లాడుతున్నాను. ఎలా ఉంది టేస్ట్? అబ్బా చాలా బాగుంది. మొన్న యాక్చువల్లీ మీరు తీసుకొచ్చినప్పటి నుంచి అప్పటి వరకు నాకు మ్యాంగోస్ మీద క్రేవింగ్ లేదు. మీరు అవి తీసుకొచ్చిన దగ్గర నుంచి క్రేవింగ్ స్టార్ట్ అయింది నాకు. అంటే నాకు అంత నచ్చింది ఫ్లేవర్. ఏంది మన చుట్టే చూస్తాం కొంప తీసి ఏమన్నా. నేను రోజు కిలో తింటున్నా. మంచి గోడ్స్ కదా. ఏం చేస్తున్నారండి? నా బెస్ట్ ఫ్రెండ్ పెద్దోడు, వీడు చిన్నోడు. వీడెప్పుడు వీళ్ళిద్దరి పోటీ అనమాట. అంటే టుట్టు అంటే అందరు బాగున్నారా అని దాని భాషలో అది. బాగున్నాం నాటుకోళ్ళు చక్కగా బ్యూటిఫుల్ ఫామ్ అన్నమాట. వెల్కమ్ టు బ్యూటిఫుల్ ఫామ్ హౌస్. చాలా బాగుందండి క్లైమేట్. అందుకే నేను చెప్పేది ఇక్కడ ఇలాంటి వెదర్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉండాలి కదన్నా. ఏమండి మనం అక్కడ కుర్చీలు వేసుకొని కూర్చుందాం. ఇక్కడ గాలి వస్తలేదు, అక్కడ గాలి వస్తుంది. అక్కడ కూర్చుందామా? చలో దా. ఓ అక్కడ అక్కడ ప్లేస్ ఉందమ్మా. అక్కడ అంతా బ్యూటిఫుల్ లాన్ లాగా గడ్డి వేసి ఇక్కడ ఇక్కడ బాగుంది. ఇట్లా బాగుంది క్యూట్గా. నా చేతులకు మైదాకి ఇట్లున్నా ఇది పోకముందే నా చేతులకు మైదాకు పెట్టుకోబోద్దు అవుతుంది. సిస్టమ్ మైదాకు చెట్టు మా ఇంటికన్నా అయితే మా ఇంట్లో మైదాకు చెట్టు ఉన్నది కాబట్టి ఎప్పుడంటే అప్పుడు ఏం ఫీల్ ఉండదు మామయ్య. దానికోసం ఏమో నేను మాట్లాడుతుంటే నా మీద దూరిపోతానేమో నేను అనుకున్నాను. నాకు అసలు కుక్కలండి భయ్యో. మా ఇంటికాడ వాకిట్లనే మాడికి మైదాకు చెట్టు ఉండే కాబట్టి ఎప్పుడంటే అప్పుడు ఊరికే నూరుకొని పెట్టుకునేది. ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి ఆఫ్టర్ మ్యారేజ్ రెగ్యులర్గా పెట్టుకుంటున్నాను మైదాకు. ఎందుకంటే నాకు మైదాకు కావాలనిపించినప్పుడల్లా అత్తమ్మ తెప్పిస్తారు కాబట్టి నేను హ్యాపీగా పెట్టుకుంటాను. మళ్ళీ చెట్టు ఇక్కడ ఉన్నది, ఈ ఆకు తీసుకొని పోతా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. నేను పాట పాడతా కుక్క తోక చూసి ఎట్లా ఊపుతుందో. అయ్యో కెమెరా అంటే నీకు కూడా నచ్చదా? ఎట్లా పోతాను అగ్గో. ఈ కోడి సౌండ్ బాగుంది అగ్గో. మళ్ళీ ఒకసారి 1 2 3 గో అను. అట్లా మనం సౌండ్ చేస్తే మన సౌండ్ కలిసి సౌండ్ చేస్తుంది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అయ్యో నా గొంతు నచ్చలేదు, ఆపేసిన. ఏం చేస్తున్నావు సుజాత? ఎందుకు ఆ మండలి ఇప్పుడు అట్లా దింపొచ్చా సుజాత? ఇట్లా దింపితేనే మళ్ళీ చెట్టు మంచి వృద్ధిలోకి వస్తుంది. ఓకే కానీ ఆకు నువ్వు పెద్ద ప్లేయర్ అన్నావు. ఫస్ట్ అయితే మీకు ఆ భయం పెట్టించినా లేదా అది ఇంపార్టెంట్ కాదు, కలపడంలో తెలిసిపోతుంది అన్న ఎంత ప్లేయర్. మళ్ళీ ఆ బిల్డప్ అంటేగా పాపం ఇంకెవరికి రాదు. నా కార్ దగ్గర కాపలా కూర్చున్నట్టు కూర్చుందండి, ఎవరు రాకుండా ఉన్నా. పిలుపు దాన్ని పిలువు. ఇట్రాను
ఎప్ప నేనే వస్తా పోని పడుకున్నది. కమ్ ఏ డాన్స్ చేయవా నువ్వు? వర్షం రావాలి. ఏ నెమలి ఏదో పోతాను నేను ఇక్కడ ఉన్నా, ఇంకో నెమలి ఇక్కడ ఉంది, నువ్వు ఎక్కడున్నావు? ఏంటిది? ఏ నెమలి, ఈ ఆడ నెమలి ఇక్కడ ఉంది, రా ఇవే తగ్గించుకుంటే మంచిది. మనం నాట్యం చేద్దాం. నెమలి పోతుందండి, నెమలి. ఏమంటే చిన్నప్పుడు అమ్మ పెద్ద బొద్దింక, అగో ఓ మై గాడ్, అన్న బొద్దింక చూసినా ఎంత ఉందో? బొద్దింక కాదు ఇది, ఒక రకమైన ఆ, అది గనక దీన్ని ఏమంటారు అంటే కాట్రే అంటారు. కాట్రేనా? ఏమండి మీకు తెలియకపోతే తెలియదని చెప్పండి. కాట్రే పురుగు అంటారు. అది గనక కొరికింది అనుకో, అన్న చచ్చిపోయింది అది. ఏమండి ఏం చేస్తున్నారు మీరు? ఇంత చక్కటి ప్రకృతి, కళ్ళు మూసుకుంటే పిచ్చకల్ల పక్షుల శబ్దం తప్ప ఏమీ లేవు. ప్రకృతిని ఆస్వాదిస్తున్నాను. ఆస్వాదిస్తున్నారు? చూడే వస్తున్నారా? ఆగురా, కంగారు ఎందుకు? ఇప్పటిదాకా నా ఏమంటే పడ్డావు. వస్తాను. దిస్ ఇస్ మై ఫ్రెండ్ కాట్రే. ఇది ఎప్పుడు నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటాను. అక్కడికి పోనీడు అంటే నా మీద జాగ్రత్త కాదు అది. నేను ఎక్కడ వెళ్ళి ఏం చేస్తానని నేను లేచారంటే అల్లి వేస్తాడు. చూస్తారా? ఏమన్నా ఎత్తకపోతాడేమో అని. ఏమండి వద్దండి ప్లీజ్, అది తోక భయంకరంగా ఊపుతాను, దాని తోకను చూస్తే నాకు భయం అవుతుంది. సో ఇలా చక్కగా ఫామ్ హౌస్లో ప్రశాంతంగా అలా కూర్చొని నేను సుజాత ఒక 4 మాటలు మాట్లాడుకుంటూ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఓకే, సో ఇదంతా ఎందుకు తెలుసా? ఎవరైనా ఎక్కడికన్నా వెళ్ళాలంటే బ్యాచిలర్స్గా పోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. పాపం మీరు ఎక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తారండి అంటే, నువ్వు లేని ఎంజాయ్మెంట్ నాకు ఎంజాయ్మెంట్ కాదు, నువ్వు ఉంటేనే ఎంజాయ్మెంట్ అని చెప్పేసి ఆందోళన వచ్చి లేదు, చక్కగా ఇది ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్ అనమాట. మేము కూడా ఎలా కట్టాలి ఏంటి అనుకుంటున్నాం కాబట్టి ఒక 4-5 ఫామ్ హౌస్ చూస్తే బాగుంటుందని ఒక ఫామ్ హౌస్కి వచ్చాం అనమాట. సో ఇలా ఇంకా బోల్డెన్ ఉన్నాయి ఇక్కడ ఎంజాయ్ చేయాల్సిన థింగ్స్. ప్రకృతి మాత్రం చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంది. మీరు కూడా వీలైతే ఎప్పుడన్నా చాలా బాగుంది. సో మీరు కూడా ఎప్పుడన్నా వీలైతే ఇలా ఎవరిదన్నా ఫామ్ హౌస్కి వెళ్ళండి, అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళండి, లేదా మన ఫ్రెండ్స్ వాళ్ళ ఊరు వెళ్ళండి, ఇలా ప్రకృతిని ఎంజాయ్ చేయండి. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. టికెట్ బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చంటబ్బాయ్ యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ అట్లనే ప్లీజ్ సబ్స్క్రైబ్ సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్ ఆల్సో. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక పై నుంచి వీడియోలు వస్తూనే ఉంటాయి. Yes.